ఈనాటి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత రహస్యమైన అలాగే సున్నితమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే స్వీయ వంచన. అంటే మనుషులు తమను తాము ఎలా మోసగించుకుంటారు అనేది. అవును. ఇది చాలా లోతైన, ఆసక్తికరమైన విషయం. ఖచ్చితంగా. ఈనాటి మన విశ్లేషణ కోసం మనం ముఖ్యంగా బుద్ధుని బోధనల గ్రంథాలు, మానసిక విశ్లేషణల నోట్సు, అలాగే మానవ ప్రవర్తనకు సంబంధించిన కొన్ని తత్వశాస్త్ర వ్యాసాలను ఆధారాలుగా తీసుకున్నాం. వీటిని క్రోడీకరించి చూస్తే సర్వజ్ఞులు కానివారు జీవితంలో ఏదో ఒక దశలో మోసపోవడమనేది సహజమే అనిపిస్తుంది. నిజమే. ప్రతి ఒక్కరూ మోసపోతారు. కాని విద్యావంతులు, వివేకవంతులు కూడా తమకు తెలియకుండానే మోసపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మన ముందున్న ఆధారాల ప్రకారం చూస్తే మోసాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మొదటిది బాహ్యమోసం. అంటే ఇతరులు మనల్ని మోసం చేయడం లేదా బయటి పరిస్థితుల వల్ల మనం మోసపోవడం కదా. అవునవును, అదే బాహ్యమోసం. ఇక రెండవది ఎవరికి వారే తమ స్వంత మనస్సు ద్వారా మోసపోవడం. ఈ అంతర్గత మోసమే చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎవరైనా బయటి వ్యక్తి మనల్ని మోసం చేస్తే వివేకవంతులైన వారు దాన్ని పసిగట్టగలరు. ఒకవేళ ఆ క్షణంలో పసిగట్టలేకపోయినా కొద్ది కాలానికే వాస్తవాన్ని గ్రహిస్తారు, లేదా వేరొకరు వచ్చి ఆ విషయాన్ని చెబితే వెంటనే అర్థం చేసుకుంటారు. శత్రువు మనకు బయట కనిపిస్తాడు కాబట్టి బాహ్య మోసాన్ని కనిపెట్టడం కొంచెం సులువే. అంతేకదా. కాని స్వీయ వంచన అలా కాదు. ఒక వ్యక్తి ఎంత చదువుకున్నవాడైనా సరే తాను మోసపోతున్నానని అస్సలు అంగీకరించడు. ఇది ఒక అదృశ్య శత్రువులాంటిది. తన జీవితకాలంలో ఆ నిజాన్ని వారు గ్రహించలేకపోవచ్చు. వేరొక వివేకవంతుడైన వ్యక్తి వచ్చి ఆ విషయాన్ని వివరించినా సరే వారు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు అని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. మరి అంత వివేకవంతులైన వ్యక్తులు కూడా ఈ అంతర్గత మోసాన్ని ఎందుకు గుర్తించలేకపోతారు? బుద్ధుని బోధనలు దీని గురించి ఏం చెబుతున్నాయి? చూడండి, దానికి కారణం మన మనసు పనిచేసే తీరు. దీన్ని వివరించడానికి ఆ బోధనల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదే సురక్షితమైన ఇల్లు. ధర్మం పట్ల ఆసక్తి ఉండి స్వచ్ఛంగా జీవించాలనుకునేవారి మనసు నిరంతరం కాపలా ఉన్న ఒక సురక్షితమైన ఇల్లు లాంటిది. కాపలా ఉన్న ఇల్లు అంటే సాధారణ దొంగలు నేరుగా లోపలికి రాలేరు. ఖచ్చితంగా. ఒక దొంగ ఆ ఇంట్లోకి ముందు తలుపుకుండా ఎలాగైతే నేరుగా చొరవడలేడో అలాగే ఆశ, కోపం లేదా అసూయ లాంటి స్పష్టమైన మలినాలు వీరి మనస్సులోకి సులువుగా ప్రవేశించలేవు. ఎందుకంటే వారు ఎప్పుడూ తమ మనసును అప్రమత్తంగా ఉంచుకుంటారు కాబట్టి. అవును, అప్రమత్తంగా ఉంటారు. ఆ చెడు లక్షణాలను వారు వెంటనే గుర్తించి నియంత్రణలో ఉంచుకుంటారు. ఆ ఇంటికి కాపలా బలంగా ఉందన్నమాట. ఏ దొంగ నేరుగా ఆయుధాలతో వచ్చి లోపలికి ప్రవేశించలేడు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఆ మున్ను తలుపు మూసుకుపోయినప్పుడు ఆ దొంగలు అంటే ఆ మలినాలు తమ వ్యూహాన్ని ఎలా మార్చుకుంటాయి? దొంగలు నేరుగా రాలేనప్పుడు మారువేషంలో వస్తారు. ఆ మలినాలు కూడా తమ రూపాన్ని మార్చుకుంటాయి. అవి సద్గుణాలు, పుణ్యకార్యాలు లేదా మంచి ఆలోచనల ముసుగు వేసుకుని దొంగచాటుగా మనసులోకి ప్రవేశిస్తాయి. అంటే చూడ్టానికవి ఎంతో పవిత్రమైన ఆలోచనల్లాగా, ధార్మికమైన భావనల్లాగా కనిపిస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. మనస్సు ఎంతో ఆకర్షణీయమైన వస్తువును ఎదుర్కొన్నప్పుడు ఈ మలినాలు అత్యంత ఆకర్షణీయమైన ముసుగులో లోపలికి చొరబడతాయి. నిజమైన సద్గుణాలుగా నటించడం ద్వారా ఈ మలినాలు మనసులో పాతుకుపోతాయి. ఇక్కడే మనం ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి. స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలనుకునే వారికే ఈ ముసుగుల ప్రమాదమెందుకెక్కువ? సాధారణ వ్యక్తులు తమ లోపాలను కొన్నిసార్లు సులువుగానే ఒప్పుకుంటారు కదా. నిజమే. సాధారణ మనుషులు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటారు. కాని ఒక భిక్షువు లేదా ధార్మిక మార్గంలో నడిచేవారు అలా కాదు. వారు తమ జీవితాన్ని సద్గుణాల కోసం అంకితం చేస్తారు. వారు ఎప్పుడూ చెడును ద్వేషిస్తారు. అలాంటప్పుడు వారు ఈ మలినాల వలలో అస్సలు పడకూడదు కదా. వారు ఈ ముసుగులను వెంటనే గుర్తించాలి కదా. అక్కడే ఉంది అసలు సమస్య. వారు చెడును ఎంతగా ద్వేషిస్తారో తమ ప్రస్తుత ఆలోచనలు అంత స్వచ్ఛమైనవి అని గుడ్డిగా నమ్మేస్తారు. అదే వారి పాలిట బలహీనతగా మారుతుంది. ఆ ముసుగులో ఉన్న మలినాలను సద్గుణాలుగా భావించి మరింతగా అభివృద్ధి చేస్తారు. ఇది పుణ్యం సంపాదించుకునే మార్గమని భ్రమపడతారన్నమాట. అవును, ఇది ఒక అత్యంత సంక్లిష్టమైన మానసిక వలయం. ఒకసారి ఆ మలినాలు ప్రవేశించాక ఆ భిక్షువు తనను తాను సమర్థించుకోవడం మొదలుపెడతాడు. తాను చేస్తున్నది గొప్ప ధార్మిక కార్యమని మనస్సు వారిని ఇప్పటికే బలంగా నమ్మించేస్తోంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒక వివేకవంతుడైన గురువు వచ్చి వారి తప్పును ఎత్తి చూపినా
వారు అంగీకరించే స్థితిలో ఉండరని ఆధారాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇది వినడానికి కొంచెం భయంగా కూడా ఉంది. వివేకవంతులు కూడా తమ ఆలోచనలకు తామే బందీలు కావడం పెద్ద మానసిక చిక్కుముడి. ఖచ్చితంగా బుద్ధుని బోధనలలో దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఉదాహరణలున్నాయి. వ్యామోహం అనేది కరుణ ముసుగులో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. కరుణ అంటే నిస్వార్థమైనది కదా, వ్యామోహం స్వార్థంతో కూడుకున్నది. మరి ఈ వ్యామోహం కరుణలా ఎలా కనిపిస్తుంది? ఒక భిక్షువు ఇతరుల పట్ల తీవ్రమైన దయ చూపిస్తున్నానని అనుకోవచ్చు. ఒక వ్యక్తికి సహాయం చేయాలనే తపనతో ఆ భిక్షువు తన సమయాన్నంతా ఆ ఒక్కరి కోసమే వెచ్చించవచ్చు. కాని లోపల అది కేవలం కరుణ మాత్రమే కాకపోవచ్చు. అంటే ఆ వ్యక్తి పట్ల ఉన్న ఒక రకమైన అతుక్కుపోయే స్వభావం లేదా ఆకర్షణ కావచ్చు. అవును, ఆ వ్యామోహాన్ని వారు కరుణ అనే పవిత్రమైన ముసుగుతో కప్పిపుచ్చుకుంటారు. మనసులో నేను ప్రాణులకు సేవ చేస్తున్నాను అని గర్వపడవచ్చు. కాని వాస్తవానికి అక్కడ జరుగుతున్నది వేరు. ఈ ఉదాహరణ చూస్తే ఆ రెండు లక్షణాల మధ్య ఉన్న గీత ఎంత సన్నగా ఉందో అర్థమవుతుంది. కరుణ ముసుగులో ఉన్న వ్యామోహాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇంకేమైనా ముసుగుల గురించి ఆధారాలు వివరిస్తున్నాయా? ఈ అహంకారం లాంటివి కూడా ఇలాగే మారువేషంలో వస్తాయా? అహంకారం లేదా గర్వం కూడా ముసుగువేసుకుంటుంది. అహంకారం అనేది ధార్మిక ఉత్సాహం వెనుక ఎలా దాక్కుకుంటుందో గ్రంథాలు చాలా విపులంగా చర్చించాయి. ధార్మిక ఉత్సాహమంటే తాను తీసుకున్న నియమాల పట్ల ఉన్న నిబద్ధత కదా, అది అహంకారంగా ఎలా మారుతుంది? ఒక భిక్షువు తను ఆచరించే నియమాలను చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉండొచ్చు. కాని క్రమంగా ఆ నిబద్ధత ఇతరులను తక్కువ చేసి చూసే అహంకారంగా మారుతుంది. తాము ఆచరించే మార్గమే గొప్పదని, ఇతరులు సరైన మార్గంలో లేరని వారు భావిస్తుంటారు. ఆ అహంకారాన్ని వారు సత్యం పట్ల ఉన్న ప్రేమగా, ధార్మిక ఉత్సాహంగా భావించి పెంచి పోషిస్తారన్నమాట. అంతే, వాస్తవానికి అక్కడ ఉన్నది ధర్మం పట్ల ప్రేమ కాదు, తమ స్వంత అహంకారాన్ని తృప్తిపర్చుకునే ప్రయత్నం. ఇలాంటి సూక్ష్మమైన విషయాల్లో ఆ మలినాలు ఎంతో నైపుణ్యంతో దాక్కుంటాయి. ఇక్కడ నాకొక సందేహముంది. ఒకవేళ ఆ భిక్షువు దగ్గరికి వారి గురువుగారు వచ్చి, నీలో ఉన్నది కరుణ కాదు, వ్యామోహం అనిగాని, లేదా ధార్మిక ఉత్సాహం కాదు, అహంకారం అనిగాని చెబితే, ఆ భిక్షువు వెంటనే దాన్ని సరిదిద్దుకోలేడా? అది అంత సులభం కాదు. ఎందుకంటే ఆ భిక్షువి మనస్సు ఇప్పటికే ఆ మలినాన్ని ఒక గొప్ప సద్గుణంగా ఆమోదించేసింది. గురువుగారు అలా చెప్పినప్పుడు ఆ భిక్షువు మనస్సు ఆ గురువుపైనే ఎదురుదాడి చేయవచ్చు. అంటే గురువుగారికి నా గొప్పదనం అర్థం కావడం లేదు, లేదా వారు నాలోని స్వచ్ఛతను గుర్తించలేకపోతున్నారు అని భావిస్తారా? సరిగ్గా చెప్పారు. అదే స్వీయ వంచన చేసే అతి పెద్ద మోసం. అంతర్గత మోసం ఎంత కనికరం లేనిదో చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. ఇది మనిషిని తన చుట్టూ ఉన్న వాస్తవాన్ని గ్రహించనివ్వకుండా చేస్తుంది. స్వీయ వంచన ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. ఏ కోసానా అనుమానం రాకుండా చేసే ఈ సూక్ష్మమైన మోసం నుండి ఒక సాధారణ వ్యక్తి లేదా సాధకుడు తనంతాను ఎలా కాపాడుకోవాలి? ఇది బయటి నుండి వచ్చే శత్రువు కాదు కదా, మన ఆలోచనే శత్రువు. మనం సరైన మార్గంలో వెళ్తున్నామని నమ్ముతున్నప్పుడు రక్షణ ఎలా పొందాలి అనేది ముఖ్యం. దీనికి ప్రధానమైన రక్షణ కవచం సరైన విద్య మరియు అవగాహన. అంటే ముందుగా మన మనసు యొక్క పనితీనును మనం నిశితంగా గమనించాలి. మన ఆలోచనలను మనమే చదవాలి. అవును, ప్రాచీన గ్రంథాలలో కుశల మరియు అకుశల లక్షణాల గురించి విపులంగా చర్చించారు. కుశల అంటే మంచిది, నైపుణ్యంతో కూడినది, మనస్సును విముక్తం చేసేది అని అర్థం. అకుశల అంటే దానికి విరుద్ధంగా మనస్సును బంధించేది. ఈ మాయామలినాల ఉనికిని, అవి వేసుకునే ముసుగుల స్వభావాన్ని మనం ముందుగానే నేర్చుకోవాలన్నమాట. ఖచ్చితంగా మన మనస్సులోకి వచ్చే ప్రతి ఆలోచనను గుడ్డిగా నమ్మకూడదు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని మూలాన్ని ప్రశ్నించాలి. నేను ఈ పని నిజంగా నిస్వార్థంతో చేస్తున్నానా, లేక దీని వెనుక ఏదైనా సూక్ష్మమైన అహంకారం లేదా వ్యామోహం దాగి ఉందా అని విశ్లేషించుకోవాలి. ఈ రకమైన స్వీయ పరిశీలన అలవర్చుకోవడం చాలా అవసరం. కానీ ఆ పరిశీలన ఒక్క రోజులో వచ్చేది కాదు కదా. కేవలం గుడ్డిగా నియమాలని పాటించడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఆ సూక్ష్మ దృష్టి ఎలా వస్తుందని మూలాలు చెబుతున్నాయి. దానికి సరైన మార్గం ధర్మం గురించి నిరంతరం వినడం, మంచి వ్యక్తులతో చర్చించడం. బుద్ధుని బోధనలు మనకు ఇదే సూచిస్తాయి. మలినాలు ఏ రూపంలో వస్తాయి?
వాటి నిజమైన స్వభావమేమిటి అనేది ముందుగా సైద్ధాంతికంగా అధ్యయనం చెయ్యాలి. ఆ తర్వాత వాటిని మన స్వంత అనుభవంలో గమనించాలి. ఈ జ్ఞానం ద్వారానే ఆ మలినాల పట్ల మనకొక సహజమైన భయం, ఒక విధమైన అసహ్యం ఏర్పడతాయన్నమాట. అవును, ఆ అసహ్యమంటే ద్వేషం కాదు సుమా, అది ఒక స్పష్టమైన అవగాహనతో కూడిన అప్రమత్తత. అవే ఈ స్వీయ వంచనను అడ్డుకునే అత్యుత్తమ ఆయుధాలు. మనం ఎంతగా ఈ విషయాలను అధ్యయనం చేసి మన జీవనంలో అన్వయించుకుంటామో అంతగా మన మనసును రక్షించుకోగలుగుతాము. ఈ మలినాల పట్ల అప్రమత్తత ఏర్పడటం అనేది చాలా కీలకమైన విషయం. ఒకసారి ఆ మలినాల నిజస్వరూపం తెలిసాక వాటిని ఏ ముసుగులో చూసినా మనం గుర్తించగలుగుతాము. ఖచ్చితంగా. ఈ నిగూఢమైన మలినాల ఉనికిని అంగీకరించటమే జ్ఞానానికి తొలిమెట్టు. స్వచ్ఛమైన జీవితాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ఈ రకమైన అవగాహనను పెంపొందించుకోవాలి. మనసు ఎంతో చిత్రమైనది. అది మనకు అత్యంత ఆప్తుడిలా నటిస్తూనే పతనం వైపు తీసుకెళ్లగలదు. అందుకే అప్రమత్తత, ధర్మం పట్ల సరైన అవగాహన, జ్ఞానుల సాంగత్యం ఎంతో ముఖ్యం. మన మనస్సును ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఆలోచనను విశ్లేషించే ఒక అంతర్గత కాపలాదారుణ్ణి మనం ఎల్లప్పుడూ మేల్కొల్పి ఉంచాలి కదా. 100% నిజం. నిజమైన కుశల లక్షణాలను మాత్రమే ఆచరిస్తూ ఈ స్వీయ వంచన అనే అదృశ్య శత్రువును జయించాలి. మన మనస్సును మనం ఎప్పుడూ ఒక పరిశీలకుడు దృష్టితో గమనిస్తూ ఉండాలి. ఈనాటి చర్చ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన మనస్సు ఎప్పుడైనా మనల్ని తప్పుదోవ పట్టించగలదు. బాహ్య శత్రువుల నుండి రక్షణ పొందడం సులువే కాని మన అంతరంగంలో ఉన్న శత్రువును గుర్తించటం ఎంతో కష్టం. అవును, ఈరోజు మనం విశ్లేషించిన ఆధారాలు మన ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మనల్ని మనం నిశ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని ఇవి స్పష్టంగా గుర్తుచేస్తున్నాయి. ఒక స్వచ్ఛమైన జీవితానికి అతిపెద్ద శత్రువు మన కళ్ల ముందు కనిపించే చెడులో లేదు. అది మన సొంత మనసు చేసుకునే స్వీయ వంచనలోనే దాగి ఉంది. ఈ నిజాన్ని గుర్తించడమే వివేకానికి నిదర్శనం. ఇక ఈనాటి సమగ్ర విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను పరిశీలిద్దాం. మనలోని అతిపెద్ద లోపాలను సైతం గొప్ప సద్గుణాలుగా మన మనసు మభ్యపెట్టగలదు. అయితే ఈరోజు అత్యంత పవిత్రమైనది లేదా నిస్వార్థమైనది అని ఎవరైనా బలంగా నమ్ముతున్న వారి సొంత చర్య వాస్తవానికి ఒక తెలివైన ముసుగు వేసుకున్న వారి సొంత అహంకారమే అయ్యుండొచ్చా? ఈ ఆలోచనను మరింత లోతుగా అన్వేషించడానికి వదిలిపెడుతూ ఈనాటి మన సమగ్ర విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.